దినములలో బెత్లెహేములో కరువు కలిగెను. న్యాయాధిపతులు ఏలిన దినములలో. కరువు వలన మోయాబు దేశమునకు వెళ్ళిన కుటుంబం ఏది? ఎలీమెలెకు కుటుంబం. ఎలీమెలెకు భార్య పేరు ఏమిటి? నయోమి. ఎలీమెలెకు కుమారుల పేర్లు ఏమిటి? మహ్లోను, కిల్యోను. ఎలీమెలెకు ఎక్కడ చనిపోయెను? మోయాబు దేశములో. మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నది ఎవరు? మహ్లోను, కిల్యోను. నయోమి కోడళ్ల పేర్లు ఏమిటి? ఓర్పా, రూతు. ఆహారం ఇచ్చుటకు దేవుడు తన ప్రజలను దర్శించెను అని విన్నది ఎవరు? నయోమి. నయోమి మోయాబు నుండి ఎక్కడికి తిరిగి వెళ్ళాలనుకున్నది? బెత్లెహేము. తన అత్తను ముద్దు పెట్టుకుని వీడ్కోలు పలికిన కోడలు ఎవరు? ఓర్పా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పినది ఎవరు? రూతు. నయోమితో పాటు బెత్లెహేము వచ్చింది ఎవరు? రూతు. నేను సమృద్ధిగల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేసెను అని చెప్పినది ఎవరు? నయోమి. నయోమి పెనిమిటికి బంధువు ఎవరు? బోయజు. బోయజు తండ్రి ఎవరు? సల్మాను. సల్మాను తండ్రి ఎవరు? నయస్సోను. రూతు ఎవరి పొలంలో పరిగెను ఏరుకొనెను? బోయజు. ఎవరిని ముట్టవద్దని బోయజు యవనస్తులకు ఆజ్ఞాపించెను? రూతును. రూతును పెండ్లి చేసుకున్నది ఎవరు? బోయజు. రూతు కుమారుని పేరు ఏమిటి? ఓబేదు. ఓబేదు దాది ఎవరు? నయోమి. ఓబేదు కుమారుని పేరు ఏమిటి? యెష్షయి. యెష్షయి కుమారుని పేరు ఏమిటి? దావీదు. ఓబేదు తండ్రి పేరు ఏమిటి? బోయజు. ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లింపచేసిన స్త్రీలు ఎవరు? రాహేలు, లేయా. రాహేలు, లేయా తండ్రి ఎవరు? లాబాను.